హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో స్నోఫ్లేక్ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. మీ డేటా క్లౌడ్లో సేఫ్గా ఉండాలంటే స్నోఫ్లేక్ ఏ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఎలా అటాక్ ప్రూఫ్గా ఉంటుంది, ఇవన్నీ ఈ డీటెయిల్లో క్లియర్గా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్నోఫ్లేక్ అంటే ఏంటో ఒక చిన్న రీక్యాప్ వేసుకుందాం. స్నోఫ్లేక్ అనేది క్లౌడ్ బేస్డ్ డేటా వేరియస్ ప్లాట్ఫామ్. అమెజాన్ AWS, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లాంటి వాటి మీద రన్ అవుతుంది. ఇది ఎంటర్ప్రైజెస్కి డేటా స్టోరేజ్, ప్రాసెసింగ్ అండ్ అనలిటిక్స్ చేయడానికి సూపర్ స్కేలబుల్ ఆర్కిటెక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ డేటా వేర్హౌస్ అంటే సెన్సిటివ్ డేటా ఉంటుంది కదా, దాన్ని డిఫరెంట్ లేయర్స్కి బ్రేక్ డౌన్ చేద్దాం. అథెంటికేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్ అంటే స్నోఫ్లేక్లో ఎవరెవరు లాగిన్ అవ్వచ్చు, ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు అనేది అనమాట. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. మీ స్నోఫ్లేక్ ప్లాట్ఫామ్ ఓన్లీ పాస్వర్డ్తో కాకుండా MFA యూజ్ చేస్తే ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉంటుంది. గూగుల్ అథెంటికేటర్, మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ లాంటి యాప్స్ ద్వారా OTP వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అడ్మిన్కి ఫుల్ యాక్సెస్, డెవలపర్కి స్కీమా క్రియేట్ చేయడం, మాడిఫై చేయడం, అనలిస్ట్కి రీడ్ ఓన్లీ యాక్సెస్, వ్యూవర్కి లిమిటెడ్ రీడ్ యాక్సెస్ ఓన్లీ. ఇది డేటా లీక్ అవ్వకుండా సెక్యూరిటీ పక్కాగా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఎన్క్రిప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎన్క్రిప్షన్ అంటే డేటాని అన్రీడబుల్ ఫార్మాట్లోకి మార్చడం. స్నోఫ్లేక్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది, లైక్ మన వాట్సాప్లో ఉండేలాగా. ఇది AES 256 బిట్ ఎన్క్రిప్షన్ యూజ్ చేస్తుంది. అంటే మీ రా డేటా హ్యాకర్స్ దొరికినా కూడా ఏం చేయలేరు. డేటా ఇన్ ట్రాన్సిట్ ఎన్క్రిప్షన్. స్నోఫ్లేక్ TLS 1.2 ఎన్క్రిప్షన్ యూజ్ చేస్తుంది. అంటే మీ డేటా మూవ్మెంట్ కూడా ఫుల్లీ సెక్యూర్. నెక్స్ట్, నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ ఫైర్ వాల్స్. డేటా వేరియస్ అంటే పబ్లిక్ క్లౌడ్ లో రన్ అవుతుంది. సో నెట్వర్క్ లెవెల్ సెక్యూరిటీ చాలా అవసరం. IP వైట్ లిస్టింగ్. ఈ ఫీచర్ ని యూజ్ చేసి స్పెసిఫిక్ IP అడ్రస్ నుంచి మాత్రమే స్నోఫ్లేక్ లో లాగిన్ అవ్వడానికి పర్మిషన్స్ ఇవ్వచ్చు. అన్నోన్ లొకేషన్స్ నుంచి లాగిన్ అయితే బ్లాక్ అవుతుంది. ప్రైవేట్ లింక్ ఇంటిగ్రేషన్. స్నోఫ్లేక్ AWS ప్రైవేట్ లింక్, అజూర్ ప్రైవేట్ లింక్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఇంటర్నెట్ ని బైపాస్ చేసి డైరెక్ట్ క్లౌడ్ ప్రొవైడర్ నెట్వర్క్ లో సెక్యూరిటీని టైప్ చేస్తుంది. ఆడిటింగ్ అండ్ మానిటరింగ్. సెక్యూరిటీ అంటే కేవలం లాక్స్ అండ్ పాస్వర్డ్స్ కాదు, కంటిన్యూస్ మానిటరింగ్ కూడా ఉండాలి. క్వైరీ హిస్టరీ అండ్ యాక్సెస్ లాక్స్. ఇక్కడ క్వైరీ హిస్టరీ ద్వారా ఎవరెవరు ఎప్పుడెప్పుడు యాక్సెస్ చేస్తున్న డేటాని అనేది మనం మానిటర్ చేయొచ్చు. స్నోఫ్లేక్ యాక్సెస్ హిస్టరీ. ఈ యాక్సెస్ హిస్టరీ ఆడిట్ లాక్స్ ద్వారా అన్యూజువల్ యాక్టివిటీని వెంటనే డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, డేటా మాస్కింగ్ అండ్ సెక్యూర్డ్ వ్యూస్. ఇది సెన్సిటివ్ డేటా సెక్యూరిటీ కోసం చాలా యూజ్ అవుతుంది. డైనమిక్ డేటా మాస్కింగ్. సెన్సిటివ్ డేటా అంటే క్రెడిట్ కార్డ్ నెంబర్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ లాంటివి మాస్కింగ్ యూజ్ చేసి హైడ్ చేయొచ్చు. సెక్యూర్ వ్యూస్. కొంతమంది యూజర్స్కి ఫుల్ టేబుల్ యాక్సెస్ ఇవ్వకుండా ఓన్లీ సెలెక్టెడ్ కాలమ్స్ మాత్రమే కనిపించేలాగా యాక్సెస్ ఇవ్వచ్చు. సో ఇవి స్నోఫ్లేక్ సెక్యూరిటీ ఫీచర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ.